హైదరాబాద్ లో డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. కీలక డ్రగ్ పెడ్లర్ అయిన నైజీరియాను పంజాగుట్టలో అరెస్టు చేసి భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోతో కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి సక్సెస్ అయ్యారు. నిందితుడి నుంచి 8 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. నిందితుడు ముంబై, గోవా నుంచి మాదక ద్రవ్యాలు తెచ్చి సిటీలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పంజాగుట్ట పిఎస్ పరిధిలోని ఎర్రమంజిల్ వద్ద నైజీరియాకి చెందిన ఉడోకా స్టాన్లీ అనే డ్రగ్ పెడ్లర్ ని అరెస్టు చేశారు పోలీసులు. ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో నిందితులిచ్చిన సమాచారం మేరకు స్టాన్లీని అరెస్టు చేశామని తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. 2009లో బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చిన నిందితుడు ఆ తరువాత డ్రగ్ పెడ్లర్ గా మారారని చెప్పారు. 2012లో వీసా ఎక్స్పైరీ కేసులో 6 నెలల పాటు గోవా జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. పంజాగుట్ట యాంటీ నార్కోటిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో స్టాన్లీని అరెస్టు చేశారు. నిందితుని నుంచి 557 గ్రామ్స్ కొకైన్, 902 ఎక్స్టసీ పిల్స్, 105 ఎల్ఎస్డి బ్లాడ్స్, 215 గ్రామ్స్ చెరస్, 21 గ్రాముల హెరాయిన్ తో పాటు ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 8 కోట్లకు పైగా ఉంటుందని డీసీపీ తెలిపారు. గోవా, ముంబై నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ నగరానికి తెప్పించుకున్నట్లు గుర్తించారు. నిందితునికి దేశవ్యాప్తంగా 500 మంది కస్టమర్స్ ఉండగా హైదరాబాద్ లో 7గురికి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడన్నారు డీసీపీ. 557 గ్రాము కొకేన్, తర్వాత 902 ఎక్స్టసీ పిల్స్. అవి మొత్తం ఈ 902 ఎక్స్టసీ పిల్స్ వెయిట్ వచ్చేసి 390 గ్రాములు. తర్వాత 105 ఎల్ఎస్డి బ్లాట్లు, తర్వాత 215 గ్రాము చరస్సు, తర్వాత 21 గ్రాము హెరాయిన్, తర్వాత 7 గ్రాము యాంఫిటమిన్, 45 గ్రాము ఓజీ వీడ్ గాంజా, తర్వాత 190 గ్రాము మామూలు గాంజా, తర్వాత 8 సెల్ ఫోన్లు, తర్వాత 5,40,000 క్యాష్ మనీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2017లో డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఎన్సీబీ అధికారులు ఈ నైజీరియన్ను అరెస్టు చేశారు. అయినా తీరు మారకుండా డ్రగ్స్ సప్లై కంటిన్యూ చేస్తున్నాడు. డ్రగ్స్ వినియోగదారులపై కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ. నిందితునికి మత్తు పదార్థాలు సప్లై చేసిన ప్రధాన పెడ్లర్స్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయో, వివిధ రకాల డ్రగ్స్, అవి సింథటిక్ డ్రగ్స్ కావచ్చు, ఆర్గానిక్ డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటి పైన సప్లై, ట్రాన్స్పోర్ట్, కన్జంప్షన్ అండ్ సేల్ అండ్ బయింగ్, ఎవ్రీథింగ్, ఆల్ ఆస్పెక్ట్స్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిర్ణయం తీసుకొని వీటిని కంప్లీట్గా అరికట్టి మన తెలంగాణ సమాజంలో ఈ డ్రగ్ మెనేస్ అనేది ఉండకూడదని గట్టి నిర్ణయం తీసుకొని, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా వీటిని అరికట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. సిటీలోని పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై పోలీసులు నిఘా పెంచుతున్నారు. ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ వాడినా, సప్లై చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చెబుతున్నారు. యువత డ్రగ్స్ మాఫియా చేతుల్లో చిక్కి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.